ఓం నారసింహాయ విద్మహే వజ్రనకాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్. శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః. అందరికీ నమస్తే మరియు స్వాగతం సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్కు. ఈరోజు నేను వచ్చిన నరుల కోసం అంటే పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు ఎందుకు అని చెప్పేసి నా నరాన సిద్ధాంతం నింపిన నా మాతృ సంస్థ భారత కమ్యూనిస్టు పార్టీ, సమాజం కోసం పేదోడి పక్షాన నిలబడమని నేర్పిన పార్టీ, పేదోడు తినే ముద్ద బువ్వలో ఒక మెతు కవ్వమని చెప్పిన పార్టీ, నాకు ఓనమాలు నేర్పిన పార్టీ. సమాజంలో ఈరోజు ఈ రకంగా నేను నిలబడి ఉన్నాను అంటే నాకు కారణం భారత కమ్యూనిస్టు పార్టీకి ఆ రోజు అనుబంధ విద్యార్థి సంఘమైన ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్లో పనిచేయడం. నాకు అంటే మొత్తానికి ఇంకా సమాజానికి నన్ను ఒక సైనికుడిలా ఇది తీర్చిదిద్దిన పార్టీ ఇది. తర్వాత నేను ఉద్యోగపరంగా దూరం అయిపోయినప్పటికీ కూడా పార్టీ మీద అయితేనే నేను పనిచేసిన విద్యార్థి సంఘం యువజన సంఘాల మీద అభిమానం అయితే ఏం తగ్గలేదు. ఈరోజు ఇక్కడ భారత కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెగనూరు శాఖలో ఉన్న వచ్చిన రీజన్ ఏమి అంటే ఇక్కడ ఎమ్మెగనూరు అనేటటువంటిది చేనేతలకు పుట్టినిల్లు. ఎంతోమంది పద్మశాలులు ఇక్కడ ఉన్నారు. ఒకప్పుడు గత 20-30 ఏళ్ల కిందట మాచాని సోమప్ప గారు అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మన చేనేతలకు పద్మశాలులకు పెట్టింది పేరుగా ఉండేది. ఈరోజు కనుమరుగైపోయింది. మళ్ళా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ లోకల్ ఉండేటటువంటి మన కార్యకర్తలు అయితేనేం లీడర్స్ అయితేనేం ఎమ్మెగనూరులో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి మన చేనేతలకు పద్మశాలులకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఖ్యాతి తెప్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఆ ఉద్యమానికి మద్దతుగా సూరత్ నుండి నేను వచ్చి ఇక్కడ టెక్స్టైల్ పార్క్ పడితే మన వాళ్ళకు కూడా ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నా వంతుగా కొంచెం ఆర్థిక సహాయం ఏదో ఉడతాభర్తిగా నా పార్టీకి చేసిన. సో ఇక్కడ జరిగిన ఉద్యమం ఎలా ఉంది, ఇంకా ఆపుతారా, ఇంకా చేస్తారా అని చెప్పేసి మనతో మాట్లాడడానికి ఎమ్మెగనూరు పట్టణ కార్యదర్శి కామ్రేడ్ రంగన్న గారు మనతో ఉన్నారు. రంగన్నను కలుద్దాం. నమస్తే. నమస్కారం రంగన్న గారు, ఇక్కడ రండి. నా పేరు రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి. ప్రధానంగా నారజన్న ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకుడు అన్న ఇన్స్పిరేషన్తో మేము పనిచేయడం జరిగింది ఏఐఎస్ఎఫ్లో. కాబట్టి అందరికీ మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సరే, ఏదైనప్పటికీ కూడా ఎమ్మెగనూరు సంబంధించి చేనేతలకు పుట్టినీళ్ళు అని చెప్పి గతంలో అందరూ భావిస్తున్నటువంటి తరుణం. అలాంటి చేనేతల యొక్క బతుకులు ఇవాళ జీవోత్సవంలో మారిపోవడానికి కారణం కూడా ఈ రాజకీయ పార్టీలు అవలంబిస్తున్నటువంటి కారణాలే విధానాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈ ప్రాంతం సంబంధించినటువంటి దాదాపు 25,000 కుటుంబాలు ఇవాళ మగ్గాల మీద జీవనం గడుపుతున్నటువంటి సందర్భం కూడా ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ప్రధానంగా ఇటు నాగల్దిన్ని, అదేవిధంగా నందవరము, గోనెగండ్ల, ఎమ్మెగనూరు టౌను, గూడూరు, బెలగాలతో పాటు ఆదోని, దేవనకొండ, పత్తికొండ ఈ సరౌండింగ్ దాదాపు 25,000 మంది కార్మికులు ఇవాళ చేత మగ్గలపైన జీవనం సాగిస్తున్నారు. అలాంటి తరుణంలోనే ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం 2015లో ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇక్కడ బనవాసి సమీపంలో దాదాపు 99 ఎకరాల స్థలంలో టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. 2015 మే 31న ఆయన శంకుస్థాపన చేసి ఆ యొక్క టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేసి దాదాపు 44 కోట్ల రూపాయలతో బడా కంపెనీలు కూడా ముందుకు రావడం జరిగినటువంటి సందర్భం. ఆ టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటైతే దాదాపు 10,000 మందికి ప్రత్యక్షంగాను మరొక 5,000 మంది పరోక్షంగాను ఉపాధి లభించినటువంటి ఈ టెక్స్టైల్స్ పార్క్ను కూడా ఈ వైసీపీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ రద్దు చేయడం చాలా బాగా విషయం అని చెప్పి మేము భావిస్తున్నాం. పక్కనే బనవాసి సమీపంలో దాదాపు 9.9 ఎకరాలకు సంబంధించి జీవో నంబర్ 151 కూడా ఆ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. అందుకు సంబంధించి 1.8 టీఎంసీ నీరు కూడా కేటాయించడానికి గతం ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వాటిని మొత్తం కూడా ఈ ప్రభుత్వం రద్దు చేయడంతో మరొకసారి చేనేతల యొక్క జీవన స్థితి గమన చర్యంగా పోయిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ ప్రాంతంలో చేనేత బతుకులు పూర్తి స్థాయిలో జీవోత్సవంలో మారిపోతున్నాయి. కాబట్టి చేనేతలను ఆదుకోవడానికి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు మాత్రం శ్రద్ధ చూపించడం లేదు. ఎన్నికలు వచ్చిన సందర్భంలో మాత్రమే మా ప్రభుత్వం వస్తే చేనేతలను ఆదుకుంటాం, చేనేతల యొక్క పరిస్థితుల్లో మెరుగుపరుస్తామని చెప్పి కళ్ళుపొల్లి మాటలు చెప్పి ఓట్లు వేసుకోవడం తప్ప ఇక్కడ చేనేతలకు ఎటువంటి సహాయ సహకారం అందించడం
లేదని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి తక్షణమే ఈ ప్రాంతంలో గతంలో ఇచ్చినటువంటి టెక్స్టైల్స్ పార్క్ని ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు ఖచ్చితంగా అక్కడ నిర్వహించి దాదాపు 20 మందికి ఉపాధి చూపించేటువంటి దారాలు అనేది హ్యాండ్లూమ్స్ సంబంధించినటువంటి మెటీరియల్ తయారు చేసే పరిశ్రమ ఏర్పాటు కావాలని చెప్పి ఆ వైపున భారత కమ్యూనిస్టు పార్టీ అనేక పోరాటాలకు సమర శంఖాన్ని పూరించినటువంటి ఘనత కూడా కమ్యూనిస్టు పార్టీకి ఉంది. ఇప్పుడు కూడా ఈ ప్రాంత చేనేతలను ఆదుకోవాలని చెప్పి భవిష్యత్తులో పోరాటానికి కూడా ఇప్పుడు వచ్చినటువంటి రాజకీయ నాయకులకు అందరూ కూడా ప్రత్యేకంగా కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేతలను ఆదుకోవాలంటే మీరు తక్షణమే టెక్స్టైల్స్ పార్క్ను ఏర్పాటు చేయకపోతే మీ ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులందరూ కలుపుకుని మీ ప్రభుత్వాలకు గుణపాఠం చెప్తామనే పద్ధతిలోనే ఆ వైపున ప్రయత్నం చేస్తున్నాం. వచ్చే పార్టీలు కూడా అందరూ కూడా మేము చేస్తామని చెప్పి భరోసా కల్పిస్తున్నారు. భరోసా కల్పించి ఓట్లు వేసుకుని గద్దెకెక్కిన తర్వాత మీరు చేయకపోతే మీ పైన ఫస్ట్ సారి యుద్ధం ప్రకటించడానికి కమ్యూనిస్టు పార్టీ జ్వాలలు రగిలించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వచ్చే పొలిటికల్ అందరం కూడా నిలదీయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఈ ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి మాచాని సోమప్ప గారు అంటే చేనేత నిలయం ఈ ఎమ్మెనూరు పట్టణం అని చెప్పి ఆ వైపున పేరు ఉండేది. కాబట్టి మరొకసారి మాచాని సోమప్ప గారి ఎమ్మెనూరు నివాస అయినప్పటికీ కూడా మేము సంతోషిస్తున్నాం. ఈ చేనేత రంగం మరింత దినదిన అభివృద్ధి చెందాలి, ఈ ఎమ్మెనూరు నుంచే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ కావాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. వాళ్ళ పక్షాన పోరాటం చేయడానికి మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఆ గతంలో సంతకాల సేకరణ ఉద్యమం స్టార్ట్ చేసిండ్రు, దానికి ఎట్లా రెస్పాన్స్ వచ్చింది, ఏం కథ? ప్రధానంగా ఈ ప్రాంతం పశ్చిమ ప్రాంతం అంటే రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతం. ఇటు ఆలూరు మొదలుకుని ఇటు కోడుమూరు మొత్తం కూడా ఈ ప్రాంతంలో రైతులు మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడారు. ఈ సకాలంలో వర్షాలు రాక రైతులు వేసినటువంటి పంటలు మొత్తం కూడా ఎండిపోవడం జరుగుతుంది. ఎండిపోవడం వల్ల పెట్టుబడి పెట్టినటువంటి అప్పులు కట్టలేక వాళ్ళు మొత్తం కూడా పిల్ల జల్లని సంకనం పెట్టుకుని నెత్తి మీద మూట పెట్టుకుని ఇతర సుదీర ప్రాంతాలకు జీవనం గడపడానికి వలస వెళ్ళినటువంటి తరుణంలో జరుగుతున్నటువంటి తరుణంలోనే ఈ ప్రాంతంలో వలసలు అరికట్టాలి. ఈ ప్రాంతంలో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ RDS కుడికల నిర్మాణాన్ని పూర్తి చేసే 4 TMCలు నీరు నిల్వ చేయొచ్చు. ఈ 4 TMC నీరుతో పాటు 40,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది, వందలాది గ్రామాలకు తాగునీరు అందుతుంది. కాబట్టి 2 పూటల పండించేటువంటి నీరు పుష్కలంగా ఉంటుంది. ఈ RDS కాలువను పూర్తి చేయాలని చెప్పి అనేక దఫాలుగా పోరాటాలు చేస్తూ సంతకాల కార్యక్రమం కూడా ఏర్పాటు జరిగింది. ప్రజలు చాలా సంతోషంగా సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల పక్షాన కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుందని చెప్పి చాలా సంతోషంగా ఈ సంతకాల కార్యక్రమంలో మమ్మల్ని అందరూ కూడా అభినందించడం జరిగింది. ఆ వైపున రాజకీయ పార్టీలు మొత్తం కూడా ఇవాళ RDS కుడికాల నిర్మాణం పైన మేము చేపడతామని చెప్పి వాళ్ళ గొంతు నుండి జారవారుతుంది RDS అని చెప్పి పదాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. భవిష్యత్తు కూడా ఈ RDS కుడికాల నిర్మాణం కోసం దశల వారీగా పోరాటాలు చేయడానికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ CPIగా సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ రంగన్న గారు. థ్యాంక్ యూ నారాజన్న గారు, ముఖ్యంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇది మరి ఈ వీడియో చూస్తున్నటువంటి ఎమ్మెగనూరులో ఉన్న చేనేతలు పద్మశాలులకు అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ ప్రాంతంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు అయితే ప్రపంచవ్యాప్తంగా మన ఎమ్మెగనూరు చీరకు ప్రఖ్యాతి మళ్ళా గాంచుతుంది. కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీ చేసే ఉద్యమాల్లో మీరందరూ కూడా ఆర్థికంగా అయితేనేమి లేదంటే కన్నా ప్రత్యక్షంగా పాల్గొని పరోక్షంగా మీ మద్దతు ఇస్తారని ఆశిస్తూ మీ సూరత్ నుంచి అందరికీ మరో వీడియోతో కలిసేంత వరకు ధన్యవాదాలు.